దేశవ్యాప్తంగా ఏ రాష్ట్ర ప్రభుత్వంలో 2,000 ఉద్యోగాలు ఇచ్చిన పాపన వలె మొదటిసారి తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ చేసింది అంటున్నారు. 1,82,000 ఉద్యోగాలు మేము ఇచ్చినాం. ప్రభుత్వ లెక్కలు అవి, మా లెక్కలు, మా గణాంకాలు కావు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 1,82,000 ఉద్యోగాలు తెలంగాణలో. మళ్ళీ ఇంకొకటి కూడా, జోనల్ వ్యవస్థలో ఒక్క ఉద్యోగం కూడా అక్కడ రాకుండా ఓన్లీ 5% లో కూడా లోకల్ కల్పించేటట్టు 95% ఉద్యోగాలు తెలంగాణ ప్రాంత ప్రజలకు దక్కేటట్టు చేసింది కేసీఆర్ గారు, మా పార్టీ. వీళ్ళు ఏం చేసిరండి? ఏడ ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలే కాదు, అసలు ఉద్యోగులు కూడా, ఉన్న ఉద్యోగులు కూడా ఇక ఎవరి మాట వినే పరిస్థితుల్లో లేరు. ఇది ఉంటే అన్న, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు గడుస్తున్న అప్పటి నుంచి రేవంత్ రెడ్డి ఎప్పుడైతే ముఖ్యమంత్రి అప్పటి నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే ఎక్కువగా ఆంధ్ర హవా, ఆంధ్ర విగ్రహాలు ఇక్కడ కొనసాగుతున్నట్టు, టీడీపీ జెండాలు కనిపిస్తున్నట్టు, ఏదైనా మీటింగ్లు పెడితే టీడీపీ నాయకులే టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుల గురించి మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తా ఉంది. అసలు ఎట్లా చూస్తారన్న నిజంగా? అంటే చంద్రబాబు నాయుడు గారి ఈయన శిష్యుడు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారి మోచేతుల్లో నీళ్లు తాగిండు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారే తెలంగాణ పరిపాలనలో అంతర్భాగంగా ఉన్నాడు. ఇప్పుడు ఆయననే నడిపిస్తున్నాడు కాబట్టి ఈయనకు పరిపాలన చేత కాదు కాబట్టి బయట ఉన్న శక్తులు తెలంగాణ పైన ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాయి. బయట ఉన్న శక్తులు ఎట్లా ఆధిపత్యం? తెలంగాణ పైన కేసీఆర్ గారు ఉన్న 10 ఏళ్లలో ఎవడు కూడా రాలే, ఇక్కడ కూడా రాలే, ఒక్కడు కూడా కిమ్మనలే. పోనీ ఆంధ్ర ప్రజలకు ఇక్కడ ఏమైనా ఇబ్బంది కూడా కలగలే. ఇక్కడ ఆంధ్ర ప్రజలకు ఇబ్బంది కలగలే. ఆంధ్రాకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులు వచ్చి మళ్ళీ పెత్తనం చేయాలని చూడలే. ఎప్పుడైతే కేసీఆర్ గారు కొద్దిగా ఓడిపోయిండో, అంటే మా పాలన రాలేదో, ప్రభుత్వం రాలేదో, వెంటనే ఈ శక్తులన్నీ లేచినాయి. తెలంగాణ భాషను కించపరచడం, తెలంగాణ ఆచార వ్యవహారాలను కించపరచడం, తెలంగాణకు వచ్చి ఈ గడ్డపైకి వచ్చి నీ అబ్బా జాగిరా అని మాట్లాడడం. వీడయ్యే జాగిరా? వీడెవడు అసలు? తెలంగాణలో వీడేంది? వీడి సాక్రిఫైస్ అయింది. వీడెవడు అసలు? ఆ ఊర్లలో ఉండేటోళ్లకు ఉద్యోగాలు ఇవ్వలేక, అక్కడ ఉన్నోళ్లకు నీళ్ళు ఇవ్వలేక, అక్కడ ఉన్నోళ్లకు రోడ్డు వేయలేక, ఇది మీ అబ్బా జాగిరా అంటాడు. మా అబ్బా జాగిరా ఇది? నీ జాగిరా? లేకపోతే నీకు మేము రూపాయి మా రక్తాన్ని చిందించి ఇస్తే ఈరోజు సినిమా హీరోగా పిలిపించుకుంటున్నావు. లేకపోతే నువ్వు దేనికి పనికిరావు. అటెండర్ కూడా పనికిరాడు. ఆయన స్థాయికి అటెండర్ కూడా పనికిరాడు. చిరంజీవి గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, మేము మా వ్యక్తిత్వం పైన దాడి చేసినా, మా భాష పైన దాడి చేసినా, మా తెలంగాణ పైన దాడి చేసినా మంచి పద్ధతి కాదు అన్నాం. మేమన్నాం ఆ రోజు వచ్చినప్పుడు, మీరు రండి, ఇల్లు కట్టుకోవచ్చు, రావచ్చు, తినొచ్చు, తాగొచ్చు, మా బతుకమ్మ ఆడొచ్చు, నీ పని చేసుకోవచ్చు, మళ్ళీ వ్యాపారాలు చేసుకొని పోవచ్చు అని అన్నాం. ఏడ కూడా ఇబ్బంది పెట్టలే. కానీ మమ్మల్ని కించపరిస్తే మాత్రం ఖబర్దార్ అంటున్నాం. మమ్మల్ని వచ్చి మా గడ్డ పైన వచ్చి ఇన్ని సంవత్సరాలు ఎవరి కొరకు పోరాటం చేసినామండి మేము? నీ ఆంధ్ర పాలన వద్దనే కదా, మీరు మోసం చేసిరనే కదా, మీరు మాకు అన్యాయం చేసిరనే కదా, మా నీళ్లు దోచుకున్నారు, మా ఉద్యోగాలు దోచుకున్నారనే కదా మిమ్మల్ని దూరం తరిమింది. మళ్ళీ వచ్చి మేమేదో చేస్తామనంటే, ఇక్కడ మేము ఉద్యమకారులం ఖాళీ కూర్చోలే. ఉద్యమకారులం ఖాళీ కొంతమంది కుక్కలు అరుస్తున్నాయి, వాళ్ళు వేసే బిస్కెట్ల కొరకు కుక్కలు అరుస్తున్నాయి. వీ డోంట్ కేర్. మా కాలేజీ గారు చెప్పిండు, ఏమని చెప్పిండు ఐడియా ఉంది కదా, ప్రాంతేతరుడు మోసం చేస్తే ప్రాంతం పోయేదాకా, అంటే ప్రాంతం దాటేదాకా తరుముతాం. ప్రాంతం వాడే మోసం చేస్తే ప్రాంతంలోనే పాతర పెడతాం. తెలంగాణ రక్తంలో ఉంది, అది తెలంగాణ రక్తంలో ఉంది. ప్రాంతేతరుడు వస్తే ప్రాంతం దాటేదాకా తరుముతాం. ప్రాంతం వాడే మోసం చేస్తే ప్రాంతంలోనే పాతర పెడతాం. మరి వాడు వచ్చి మా మీద ఆధిపత్యం చెలాయిస్తాం, మమ్మల్ని ఏదో చెప్తాం, ఏదో చేస్తామంటే తన్ని తరమమా?